కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. గతేడాది నవంబర్లో జరిగిన ప్రమాదంలో సర్వం కోల్పోయిన వ్యాపారులకు ఇవాళ మల్యాల మండలం ముత్యంపేటలో పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. 1,22,00,000 రూపాయల చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాధితులకు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన 83 లక్షల రూపాయలతో పాటు విద్యుత్ సంస్థ డిఆర్డీఓ ద్వారా సమకూరిన మొత్తాన్ని కలిపి బాధితులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకున్న సర్కారుపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క సుమారు 20 దుకాణాలు దగ్ధమై బూడిదైపోయిన సందర్భంలో ఆ కుటుంబాలు మొత్తం ఆ ఒక్క వ్యాపారం మీద ఆధారపడే కుటుంబాలు లక్షలాది రూపాయల యొక్క సామాగ్రి బూడిదైపోయింది. మరి వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జిల్లా మంత్రిగా జిల్లా కలెక్టర్ ద్వారా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యన్న నేతృత్వం లోపల ఇక్కడ జరిగిన నష్టాన్ని కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి నివేదిక వేయడం వెంటనే ఈరోజు సుమారు 1,18 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ అదేవిధంగా సిఎండి వరుణ్ రెడ్డి గారు వారి యొక్క కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళా గ్రూప్స్ సోదరులకు సుమారు 10 లక్షల రూపాయలు కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పేదవాళ్ళ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం నవంబర్ 29వ తారీఖు జరిగింది. ఈరోజు 9వ తారీఖు జనవరి వారికి యొక్క ప్రభుత్వ పరంగా చెక్కుల రూపంగా నగదు చెక్కుల రూపంగా వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగింది. సుమారు 1,18 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉండే విధంగా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రిగా నేను మా మేడిపల్లి సత్యం శాసించినప్పుడు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో